నమస్తే ఫ్రెండ్స్. నేను ఈ మధ్య కువైట్ బ్లాగ్స్లో మన కడప శివాను అప్పుడప్పుడు కొంచెం ఆ వీడియోలు ఓపెన్ చేయడం వల్ల నాకు డైలీ వచ్చేస్తాను అనమాట. వీడియోలు నాకు మైండ్ చెడిపోతూ ఉంది. నేను మాట్లాడుకోకుండా ఉంటే నాకు కడుపు ఇంతలా ఉబ్బిపోతుంది ఈ వీడియోల గురించి. అందుకని నేను మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా అన్న వీడియోలు ఫస్ట్ నుంచి తెలిసిందే. అన్న వీడియోలు ఏ వీడియో అన్న అప్లోడ్ చేసినా కూడా ఆ వీడియోకి మనం కౌంటర్ వీడియో చేయొచ్చు, అంత స్టఫ్ ఉంటుంది అన్న దగ్గర. అన్న చెప్పేది 50% నిజమైతే ఇంకా 50% మొత్తం ఆ సొల్లు సిల్లు ఏదో అంటారు. మొత్తానికి అయితే అన్న పేరే సొల్లు శివ అని పెట్టుకున్నారు. కడప శివ తీసేసి సొల్లు శివ అని పెట్టుకున్నారు. అయినా వదిలేద్దాం. ఇక అన్న ఓపెన్ చేయగానే ఒక వీడియో అయితే చూసిన. అది కూడా నిన్న మొన్న వచ్చింది అనుకుంటా. నా బండి హరారు అయిపోతానింది. జస్ట్ ఒక 10 minutes నేను బండిని నడిపింటే బండి కాలిపోయినింది. అది ఏందో చెప్పినాడు అన్న. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్నకి ఈ వీడియోలో జ్ఞానోదయం చేస్తాను అనమాట. అన్న డ్రైవర్ కదా, డ్రైవర్కి ఉండే లక్షణాలు ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మీకు. అన్నకు టంగని జ్ఞానోదయం అవుతుంది అన్న వీడియో చూసినాడంటే. అన్న తప్పుగా అనుకోకండి, అన్న ఫ్యాన్స్ అయినా కానీ తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను ఫ్యాక్ట్ ఉంటేనే మాడతా, లేదంటే అసలు మాట్లాడను. ఓకేనా? ఫస్ట్ ఇండియన్ డ్రైవర్స్ కానీ ఏ డ్రైవర్ అయినా కానీ వరల్డ్లో ప్రతి డ్రైవర్కు ఫస్ట్ ఉండాల్సింది పొద్దున కానీ ఎప్పుడైనా కానీ నువ్వు బండి దగ్గరికి రాగానే నువ్వు బండి స్టార్ట్ చేయకముందే నువ్వు ఫస్ట్ బ్యానెట్ ఓపెన్ చేసి చూసుకో. నీకు డౌట్ వచ్చిందంటే నువ్వు బండి స్టార్ట్ చేయగానే నీకు అర్థమైపోతుంది. కొంచెం ఇంజన్ జరగలేయడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయంటే నీకు ఏదో మొత్తానికైతే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది అని చెప్పేసి బ్యానెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకునేది బెస్ట్. అన్న ఇట్లాంటి చెక్ చేయడు కదా, అన్న డ్రైవర్ కాదు. అన్నకి 24 గంటలు వీడియోలు ఉండాలా. ఆ వీడియోలు ఏంది, ఈ వీడియోలు ఏంది, అక్కడేముంది ఇక్కడేముంది, మా బాబా అది చేసినాడు, మా బాబా ఇది చేసినాడు, మా మేడం ఇది చేసింది, మా మేడం వీడియోలు డిలీట్ చేయమనింది, మా మేడం నా వీడియోలు చూస్తూ ఉంది. ఇవన్నీ సొల్లు కబుర్లు తప్పితే నువ్వు డ్రైవర్ అని ఒకటైనా ప్రూఫ్ ఉందే? నువ్వు డ్రైవింగ్ చేస్తావు, నేను కూడా చేస్తావు. స్టీరింగ్ పట్టుకొని తిప్పేది డ్రైవరింగ్ లక్షణం కాదు. పిల్లనా ఉడుకులు దొరుకుతారు ఇక్కడ. బండి చిన్న పిల్లనా ఉడుకులు దొరుకుతారు. అంత ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో. మనం చేయాల్సింది ఏంటంటే ఇంజన్ ఎట్లుంది, ఇంజన్ ఆయిల్ ఉందా లేదా, రియేటర్లో వాటర్ ఉందా లేదా, అసలు రియేటర్లో ఆ వాటర్ ఎందుకు పోస్తున్నారు, ఇవన్నీ ఏమైనా తెలుసా నీకు? నీకెట తెలుసాయిలే, నేను చెప్తా ఇనుకో. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడే మనం బండి స్టార్ట్ చేస్తానే మనకు అన్నీ అర్థమైపోతాయి. బండి స్టార్టింగ్లోనే సౌండ్లు రావడం కానీ, లేదంటే ఇంజన్ ఇట్లా జరిగడం కానీ, అట్లా ఏంటన్నా మనం ఐడెంటిఫై చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డైలీ మనము స్టార్ట్ చేసినప్పుడు మన హీటింగ్ ఏదైతే ఇంజిన్ హీట్ అయ్యేది ఉంటుందో మీటరు, ఈ హీటింగ్ మీటర్ ఉంది కదా ఇక్కడ, ఈ హీటింగ్ మీటరు ఎన్ని నిమిషాలకు హీట్ అవుతుంది అనేది మనం ఒకటి నోటేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. కానీ టైం తేడా కొట్టింది అనుకో, డైలీ 5 నిమిషాలకు హీట్ అవుతుంటే నువ్వు ఒకరోజు రియేటర్లో వాటర్ లేవనుకుందాం, అప్పుడు నీకు 3 నిమిషాలకి హీట్ అయిపోతుంది. నీకు అప్పుడు డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు ఇంత ఫాస్ట్గా హీట్ అయింది ఇంజను అని చెప్పేసి. అప్పుడైనా నువ్వు గ్రహించాలి. డ్రైవర్ అనేటోడు ఎవడైనా గ్రహిస్తాడు, కానీ అన్న గ్రహించాడు. ఎందుకంటే అన్నకు తెలియదు కాబట్టి. ఇక్కడ ఇది లైట్ ఇది పోదనుకోండి, అది వేరే విషయం, దాంతో కొంచెం ప్రాబ్లం ఉందిలేండి. టైర్ పంచర్కి సంబంధించినది. అట్లా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనము ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్టే. డ్రైవర్ అయినటువంటి అందరికీ తెలిసిపోతుంది, కానీ అన్నకు తెలియదు కాబట్టి అన్నకి ఈ వీడియో. ఇక మనం బ్యానెట్ ఓపెన్ చేసుకోవాలి. బ్యానెట్ ఓపెన్ చేసినా ఇక బ్యానెట్ ఓపెన్ చేస్తానే ఇది ఉంటుంది. ఇది ఇంజన్ అబ్బా. ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకున్నామా లేదా చూసుకోవాలి. తర్వాత రియేటర్ వాటర్ చూసినారా, మా ఓనర్ పిల్లోడు రియేటర్ వాటర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ పోసినాడు. ఎందుకంటే వానికి తెలుసు, ఇవన్నీ వానికి తెలుసు కాబట్టి మనం చూసుకోవాలి. వాళ్ళ బండ్లు బీగాలు కూడా మన దగ్గర ఉంటాయి. కానీ ఏం చేస్తాం, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఉన్నానులే, ఆటోమేటిక్గా హీట్ అయిపోయి ఆ వాటర్ బయటకు వచ్చేసాయని చెప్పేసి నేను వదిలేసిన. అది హీట్ అయ్యి, ఎందుకంటే బండి 2 రోజులు 3 రోజులు అవుతుంది దీన్ని తీసుకోక ఎక్కడికి. సో దానివల్ల వాటర్ అట్నే ఆగిపోయినాయి. ఇవన్నీ చెక్ చేసుకోవాలా, వాళ్ళు చెక్ చేయరు, మనం చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఫిల్టర్ ఉంటుందని తెలుసా అన్నకు, అది కూడా తెలుదో ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎంతవరకు ఉండాలి వాటర్ ఏంది మొత్తం. ఇక్కడ చూడు తగ్గినప్పుడు పోసుకోవాలి. ఇది నా బండి కాదు, నా బండి అది అక్కడ చూసినారా, అది నా బండి. నా బండిలో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది మా ఓనర్ కొడుకు బండి అనమాట. ఇట్లా ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నా. చెక్ చేసుకుంటేనే కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. అన్నంగా ఒకటి ఏం చేసి అంటే ఈ బ్యానెట్ ఉంది కదా, ఈ బ్యానెట్ ధనాన్ని వేస్తున్నాడు. అది చాలా తప్పు. బ్యానెట్ అట్లా ఎప్పటికీ వేయకూడదు. బ్యానెట్ ఇట్లా కిందికి ఇట్లా పెట్టేస్తే కొంచెం సగం లాక్ పడుతుంది. సగం లాక్ పడినప్పుడు ఇట్లా పట్టుకొని అట్లా వచ్చేస్తే లాక్ పడిపోతుంది పూర్తిగా. అర్థమైందా? చూడు రావడం లేదు. బ్యానెట్ వేసేదాన్ని కూడా మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయన్నా, చెప్పమంటే చెప్తా. అర్థమైందా? సో అదే అనమాట. బండి ఏ డ్రైవర్ అయినా ఇలాంటివి పక్కా చూసుకుంటాడు. చూసుకోలేకపోతేనే అవన్నీ డ్రైవర్ అన్నాడు.
సో నువ్వు ఎక్కడికో పోయి అయ్యో రియేటర్లో నీళ్ళు అంటే పొద్దున ఏం చేస్తావు? పొద్దున ఏమిటి బిక్కుతున్నావు? చూసుకోవాలి కదా. పొద్దున బండి నువ్వు స్టార్ట్ చేస్తానంటే డ్యూటీకి పోతాను నేను, బండి చూసుకోవాలి. ఎండలకాలము 43 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండ కొడతా ఉంది. నువ్వు అప్పుడు వాటర్ ఉన్నాయా లేదా, లేకుంటే ఇంజన్ ఆయిల్ సరిగా ఉందా లేదా, దాన్ని పట్టుకొని ఏమైనా చెక్ చేసావా? ఇంజన్ ఆయిల్ అట్ట నలుపుతావా దాన్ని? అది కూడా తెలుసుకో. వీడియోలు పెట్టి చూపించేది కాదురా. ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్గా ఉండి పక్కన వాళ్ళకి చెప్పాలి, ఎండల కాలం రా, నీళ్ళు చూసుకుంటాండి, ఇవి చూసుకుంటాండి అని చెప్పేసి. నువ్వే మంగళ పని చేసి సారీ దీంతో నేను ఏ కులాన్ని, అది మన సైడ్ కొంచెం మాటలలో అట్లా ఊత పదాలు వచ్చేస్తున్నాయి, తప్పుగా అనుకోకండి. నేను దానికి కూడా క్షమాపణ చెప్తాను అనమాట. తప్పు నేను అట్లా అనకూడదు. ఇక నువ్వే తప్పు పని చేసి నేను ఇట్లా అయిపోయింది. నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండు, దాని తర్వాత నువ్వు చెప్పినది అందరూ వింటారు. అర్థమైందా? నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియోకు కౌంటర్ వీడియో చేయొచ్చు, కానీ ఎందుకు చేయడం లేదు? నీ పెంట మీద రాయి వేస్తే మన మీద పడుతుంది, అవసరమా? అందుకని నేను నీకోసం కాకపోయినా వేరే జనాలు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇక్కడికి, వాళ్ళ కోసమైనా వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నాను. అది దయచేసి ఈ మన కడప శివ అలియాస్ సొల్లు శివ చెప్పే మాటలు పూర్తిగా నమ్మకండి. ఇక్కడ ఆయనకు జరిగినంత మంచి నాకు తెలిసి ఏడెవరకు జరుగుతుండదు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన వీడియోలు తీస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఓనర్ ఆయన బాగా చూసుకుంటుండొచ్చు. ఒకవేళ ఆ మనిషి వీడియోలు తీయకుండా నార్మల్ వ్యక్తి అయిపోయింటే ఇప్పటికి అన్న చెక్కి నీళ్ళు తాపిందరు. సో అదనమాట.